everyone, my name is Sanvi. I am studying in 3rd class. Today I will tell story in Telugu. ఒక రోజు అడవిలో గాడిద ఉండేది. అది విప్పి ఆట ఆడుతుంటే చూసింది. అబ్బా, ఈ నెమలి పింఛం ఎంత అందంగా ఉందో, నాకు కూడా ఉంటే ఎంత బాగుందో అని అనుకుంది. వాటర్ తాగుతున్న పులిని చూసింది. అబ్బా, ఆ ఒళ్ళంతా చరలు లాగా ఎంత బాగుందో, నాకు కూడా ఇలా పులిలాగా ఒళ్ళంతా ఉంటే ఎంత బాగుందో అని అనుకుంది. ఒకరోజు వెళ్ళేటప్పుడు పొడవైన మెడ జిరాఫీని చూసింది. అబ్బా, ఈ పొడవైన మెడ ఎంత బాగుందో, నాకు కూడా పొడవైన మెడ ఉంటే ఎంత బాగుందో అని అనుకుంది. గాడిదకి ముని కనిపించాడు. అక్కడికెళ్ళి ముని కాళ్ళు పట్టుకొని 4 వరాలు వేడుకుంది. ముని గాడిద బాగా చూడలేక సరే అన్నాడు. గాడిద వెంటనే 4 వరాలు చెప్పాడు. ఫస్ట్ వన్ నెమలి పింఛం, సెకండ్ వన్ చారలు, థర్డ్ వన్ పొడవైన మెడ. వెంటనే ఆ 3 వరాలు వచ్చేశాయి. గాడిద అవిటిని చూసి చాలా ఆనందపడింది. ఇంటికి వెళ్తుండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసి భయపడిపోయారు. గాడిద వేరే జంతువులు చూసి పారిపోయాయి. గాడిద వెళ్తుండగా చెరువులోకి చూసింది. తన రూపం తనే చూసుకొని తనే భయపడిపోయింది. వెంటనే 4వ వరం కోరుకుంది. తన పాత ముఖం కావాలని కోరుకోగానే 4వ రూపం వచ్చింది. రాగానే గాడిద చాలా